ఫస్ట్ అయితే ప్రూఫ్ చూపిస్తానండి. పిల్లలు ఏదైనా పాడు చేస్తే అనే వీడియో 15 మినిట్స్‌లో 25 వ్యూస్, 54 మినిట్స్‌లో 40 వ్యూస్, 3 అవర్స్‌లో 501 వ్యూస్ వచ్చేసాయి. సో, చూసారు కదా! ఇక్కడ నేను రౌండ్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను. సో, ఒక న్యూ క్రియేటర్‌కి ఇన్ని వ్యూస్ రావడం అంటే గ్రేటేనండి. ఆల్రెడీ థౌసండ్స్ ఆఫ్ సబ్‌స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి రావడం గ్రేట్ కాదు. సో, చూసారు కదా! మోస్ట్ ఆఫ్ ద వ్యూస్ వచ్చేసి మనకి 496 అన్నీ కూడా షార్ట్స్ ఫీడ్ నుంచే వచ్చాయన్నమాట. సో, షార్ట్ ఫీడ్‌లోకెళ్తేనే మనకి షార్ట్స్ అనేది వైరల్ అవుతాయి. మంచి వ్యూస్ కూడా వస్తాయి. హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఒక 4, 5 డేస్ నుంచి అందరికీ హెల్త్ బాలేదు. అందుకని వీడియోస్ రావడం చాలా డిలే అయిపోయింది. సో, ఈ వీడియో అయితే క్రియేటర్స్ కోసం. ఎవరైతే షార్ట్స్ వైరల్ అవ్వట్లేదని, వ్యూస్ ఎక్కువ రావట్లేదని బాధపడుతున్నారో వాళ్ళ కోసం అన్నమాట. సో, రీసెంట్‌గా మీరు నా ఛానెల్‌లోకెళ్ళి నా షార్ట్స్ చూస్తే నాకు ఉన్న సబ్‌స్క్రైబర్స్ కన్నా వ్యూస్ కొంచెం ఎక్కువగానే వస్తున్నాయి. సో, దానికైతే నేనొక లాజిక్ అయితే అప్లై చేస్తున్నాను. ఆ లాజిక్ అనేది నేను వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, ఎందుకంటే న్యూ యూట్యూబర్స్‌కి చాలా చాలా ఇంపార్టెంట్ వ్యూస్ రావడం అనేది. సో, ఒక ప్రాపర్ ఫార్మాట్, ఒక ప్రాపర్ అంటే ఎలాంటి పద్ధతిలో కరెక్ట్ అయిన పద్ధతిలో ఎలా అప్‌లోడ్ చేయాలి షార్ట్ అనేది మాత్రం నేను మీకు ఈరోజు చూపిస్తాను క్లియర్‌గా. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎట్లా అప్‌లోడ్ చేసుకోవాలి ఏంటని చూపిస్తాను చూడండి. సో, నార్మల్‌గా మీ యూట్యూబ్‌కి వెళ్లి మీరు షార్ట్‌ని అప్‌లోడ్ చేసుకోండి. సో, ఇక్కడ మీరు సౌండ్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు తెలుసు కదా! సో, నేను ఈ షార్ట్ అయితే తీసుకుంటున్నాను. సో, దీన్ని అప్‌లోడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో, సింపుల్‌గా దాన్ని సెలెక్ట్ చేసేసుకున్నాక డన్ అని ప్రెస్ చేసేసేయండి. అది ప్రాసెసింగ్ అవుతుంది కదా! సో, మీరు కావాలంటే సౌండ్ యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా స్పీడ్ చేంజ్ చేసుకోవచ్చు. సో, మీకు ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవచ్చు. సో, తర్వాత నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. జెంటల్ పేరెంటింగ్ అని. సో, ఇట్లా ఏంటంటే లైక్ మనం ఒక సింపుల్ టెక్స్ట్ వీడియో గురించి యాడ్ చేస్తే ఇది కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటదనమాట. సో, వ్యూవర్స్‌కి ఆ ఒక వన్ వర్డ్‌లోనే అర్థమైపోతుంది. ఆ షార్ట్ దేని గురించి అని. దాన్ని బట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ క్లిక్ చేసైతే చూస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో, ఏదైనా ఒకటి చిన్న సెంటెన్స్ అయితే రాయడానికి ట్రై చేయండి. సో, చూసారు కదా! దీన్ని ఇట్లా ప్లేస్ చేసేసుకొని అంటే ప్రెస్ చేసి ఎటు లాగితే అటు ఎళ్ళిపోతుంది. సో, ఇట్లా పైకి లాగేసి పెట్టేసాను. అండ్ ఇంతకుముందు మీరు నా వీడియో చూడకపోతే థంబ్‌నెయిల్ ఎలా యాడ్ చేయాలి అనేది ఆ వీడియో లింక్ ఇస్తాను. చెక్ చేయండి. అండ్ ఇక్కడ గూడా సింపుల్‌గా చూపిస్తున్నాను చూడండి. అక్కడ పైన ఫోటో మీద పెన్ ఐకాన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా ప్రాసెసింగ్ బార్ ఒస్తది. దీంట్లో నుంచి ఏదైనా ఒక ఫ్రేమ్‌నయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నేనిది సెలెక్ట్ చేసుకున్నాను. మీరు సెలెక్ట్ చేసుకునే థంబ్‌నెయిల్ అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటే వ్యూస్ ఎక్కువొస్తాయి. సో, ఇక్కడ ఒక చిన్న షార్ట్ సెంటెన్స్‌లో మీరు టైటిల్ అయితే ఇవ్వండి. సో, నేను ఈ టైటిల్ అయితే ఇచ్చాను. అండ్ హాష్ ట్యాగ్స్ వచ్చేసి ఎప్పుడు కూడా షార్ట్స్ అనే హాష్ ట్యాగ్ అయితే ఎయండి. షార్ట్ అని ఇంకోటుంటది. దానికి దీనికి కన్‌ఫ్యూజ్ అవ్వకుండా షార్ట్స్ అనే ఒక హాష్ ట్యాగ్ ఉంటుంది కదా! సో, దాన్ని వేసుకోండి. తర్వాత వైటీ స్టూడియో ఉంటుంది. దానికి కూడా ఆ షార్ట్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఎప్పుడు కూడా షార్ట్ గాని, వీడియో కానీ ఏదైనా అప్‌డేట్ చేసేటప్పుడు, అప్‌లోడ్ చేసేటప్పుడు అన్‌లిస్టెడ్‌లో ఉండాలి. అండ్ ఇక్కడ ఆల్టెడ్ కంటెంట్‌లో ఎప్పుడు కూడా నో ఇవ్వాలి. అంటే ఏఐకి సంబంధించింది మనం ఏది యూజ్ చేసుకోకపోతే నో ఇవ్వండి. అండ్ రిలేటెడ్ వీడియోలో మీరేదన్నా వేరే వీడియో ఒక్కొక్కసారి ఇవ్వాలి లింక్ అని అనుకుంటే రిలేటెడ్ వీడియోలో ఆ లింక్ అయితే ఇచ్చేసుకోవచ్చు. సో, ఇవన్నీ చేసేసాక మనం డన్ కొట్టేస్తే వీడియో అయితే అప్‌డేట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనకి ట్యాగ్స్ కావాలి అనంటే నేనెప్పుడు ఏం చేస్తానంటే డైరెక్ట్ యూట్యూబ్‌లోకెళ్ళి నాకు కావాల్సిన టాపిక్ గురించి సెర్చ్ చేసి చూస్తాను. సో, ఇక్కడ ద బెస్ట్ ట్యాగ్స్, మోస్ట్ సెర్చ్డ్ ట్యాగ్స్ అయితే వస్తాయన్నమాట. సో, నేనిచ్చిన ట్యాగ్‌కి కొన్ని వీడియోస్ అయితే వచ్చాయి కింద. సో, చూసారు కదా! ఇవన్నీ మన తెలుగులో వైరల్ అవుతున్న ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న వీడియోస్ అన్నమాట. సో, ఇందులో నుంచి నేను ఒక టాపిక్ అయితే తీసుకుంటాను. అంటే ఒక చిన్న ఆహ్, టైటిల్ అయితే తీసుకుంటాను. ఇక్కడ చూసారు కదా! హౌ టు కంట్రోల్ యాంగర్ అని. సో, దాన్ని మనం ఎస్‌ఈఓ టూల్స్ అని ఉంటుంది. క్రోమ్‌లోకెళ్ళి దాన్ని ఓపెన్ చేసి అక్కడ ఇచ్చేస్తే జనరేట్ మీద క్లిక్ చేస్తే ఈ ట్యాగ్స్ అన్నీ వస్తాయి. మనకు కావాల్సినయన్నీ ట్యాప్ చేసుకుంటూ వెళ్తే కింద క్లిప్ బోర్డ్‌లో మనకి యాడ్ అయిపోతాయి. సో, తర్వాత మనం అక్కడి నుంచి ట్యాగ్స్ అన్నీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట.
సో, ఇది షార్ట్స్‌కి కాదు. అండ్ ఈవెన్ ఫర్ ద లాంగ్ వీడియో కూడా సేమే ఉంటుంది. సో, లాంగ్ వీడియోలో ఇంకొంచెం సెట్టింగ్స్ వేరే చేయాల్సుంటుంది. మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. నేను ప్రాపర్‌గా చూపిస్తాను. అండ్ నా లాంగ్ వీడియోస్ కూడా చాలా మంచి మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ మనం ఇట్లా ఇచ్చేసాం కదా! మీరు కావాలంటే టైటిల్ కొంచెం మార్చుకొని చెక్ చేసుకోవచ్చనమాట. సో, ఉంటే మాత్రం కంపల్సరీ వస్తాయి. సో, చూసారు కదా! ఇక్కడ యువర్ ట్యాగ్ లిస్ట్ అని ఉంది కదా! దాంట్లో మనం సెలెక్ట్ చేసుకున్నయన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కాపీ సెలెక్టెడ్ ట్యాగ్స్ అని కొట్టేసిన వెంటనే, ఈ ట్యాగ్స్ అన్నీ మనం ఒక్కొక్కటి రాయలేమనమాట. అందుకని ఏం చేయాలంటే, ఎప్పుడు మీ యూట్యూబ్ ఛానెల్‌ని క్రోమ్‌లో ఇట్లా ఒక విండోలో ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇక్కడేంటంటే, మనం డైరెక్ట్ వీడియో అయితే వీడియో, లేదంటే షార్ట్ అయితే షార్ట్. దాన్ని ఓపెన్ చేసుకొని ఎడిట్ మీద క్లిక్ చేసేసి, అక్కడ మనకి వ్యూ మోర్ అని ఉంటుంది కదా! అంటే ట్యాగ్స్ ఉంటుంది కదా! ఆ ట్యాగ్స్ దగ్గరికెళ్ళి లాంగ్ ప్రెస్ చేసి వదిలేస్తే మనకి ట్యాగ్స్ అన్నీ యాడ్ అయిపోతాయన్నమాట. బట్ ఇవే ట్యాగ్స్ మనం డిస్క్రిప్షన్‌లో ఇయ్యాలి అనంటే మీరు అది నేను వీడియో చేస్తాను ఒకటి. మీరు కామెంట్ చేస్తే వీడియో ఎట్లా అప్‌లోడ్ చేయాలి ప్రాపర్‌గా అని. సో, దాంట్లో అయితే నేను చూపిస్తాను. ఎందుకంటే సేమ్ ట్యాగ్స్ మనం విత్ కామర్స్ అండ్ ఆల్ డిస్క్రిప్షన్‌లో వేయకూడదు. దానికి డిఫరెంట్‌గా వేయాలి. సో, మనం ట్యాగ్స్ వేసేసాం కదా! తర్వాత ఎప్పుడు దీన్ని స్కెడ్యూల్ చేయాలి అనంటే, ఇట్లా ఒక మనకి ఆడియన్స్ పేజ్‌లో ఎప్పుడెప్పుడు యాక్టివ్ ఉన్నారో తెలుస్తుంది కదా! సో, దాన్ని బట్టి మనం ఒక టైమ్ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకొని అప్పటికి స్కెడ్యూల్ చేసి పెట్టుకుంటే బెస్ట్ అనమాట. మినిమమ్ 2 అవర్స్ అయితే చాలా బావుంటుంది. సో, చూసారు కదా! ఇక్కడ స్కెడ్యూల్ మీదకెళ్ళేసి డేట్ సెలెక్ట్ చేసుకొని ఎన్ని అవర్స్ కావాలో ఆ అవర్స్‌కైతే టైమ్ ఫిక్స్ చేసుకోవాలి. సో, నేను మీకు చూపించడం కోసం స్కెడ్యూల్ చేయట్లేదు. వెంటనే పబ్లిష్ చేసేసాను. సో, ఇప్పుడు దీన్ని మనం కావాలనుకుంటే ఫేస్‌బుక్‌లో, షేర్ చాట్‌లో అట్లా అంతా షేర్ చేయొచ్చు. నేనైతే యూజువల్‌గా షార్ట్స్‌ని ఓన్లీ షేర్ చాట్‌లో మాత్రమే షేర్ చేస్తాను. అండ్ ఇదెలా చేయాలి? ఏమేం ట్యాగ్స్ ఎట్లా రాయాలి? అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇర్రెలెవెంట్ ట్యాగ్స్ రాసామంటే ఇక్కడ మనకి వీడియో అనేది వాడు షేర్ చాట్ నుంచి తీసేస్తాడు కాబట్టి. సో, కామెంట్ చేయండి. ఫుల్ వీడియో కావాలంటే నేను చేస్తాను. సో, ఇక్కడ మన టాపికొచ్చేసి పేరెంటింగ్‌కి సంబంధించింది కాబట్టి, వాటి రిలేటెడ్ ట్యాగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే, కొంచెం వ్యూస్ అనేది ఎక్కువొస్తాయి. ఓన్లీ యూట్యూబ్ మీదే ఆధారపడి ఉండలేం కదా! సో, స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. చూసారు కదా! 3 మినిట్స్ అప్పుడు 0 వ్యూస్ అసల 0 లైక్, 0 కామెంట్స్. సో, మళ్ళీ మనం ఒకసారి ఇట్లా స్క్రోల్ చేసుకొని చూసుకుంటే చూసారు కదా! 3 అవర్స్ 22 మినిట్స్‌కి మనం 501 వ్యూస్ అయితే వచ్చేసాయి. అండ్ 4 లైక్స్ కూడా వచ్చేసాయి. సో, ఇదే ప్రాసెస్ అండి. నేనింకా స్కెడ్యూల్ చేయలేదు. మనం కనుక స్కెడ్యూల్ చేసి మంచి థంబ్‌నెయిల్ అనేది తీసుకుంటే వ్యూస్ ఇంకా చాలా బాగొస్తాయి. చూసారు కదా! షార్ట్ ఫీడ్ నుంచే వచ్చేసాయి. మాక్సిమం 502 వ్యూస్ వచ్చేసి మనకి షార్ట్ ఫీడ్ నుంచే వచ్చేసాయి. మిగిలిన కొన్ని వ్యూస్ వచ్చేసి మనకి షేర్ చాట్ కానీ, నోటిఫికేషన్స్ కానీ వాటిల నుంచి వచ్చాయి. సో, హాయ్ అండి. చూసారు కదా వీడియోని. చాలా సింపుల్‌గా అప్లై చేసుకోవచ్చనమాట. అలాగే ఇదైతే షార్ట్స్‌కి అండ్ వీడియోస్‌కైతే డిఫరెంట్‌గా ఉంటది ప్రాసెస్. మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. నేను సెపరేట్‌గా వీడియో చేస్తాను దాని మీద. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. దానికి తగ్గట్టు వీడియోస్ అది చేస్తూ ఉంటాను నేను. ఓకే. అంటిల్ దెన్ బాయ్.